వెయిట్ లాస్ కోసం ఇంకో మంచి రెసిపీని చూసేద్దామా. 1 కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి 3 కప్పుల నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి మంటను సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు 2 కప్పుల అటుకులను శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి. రెడ్ అటుకులైనా వైట్ పోహా అయినా ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ పప్పు మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులు వేసి 2 కప్పుల అటుకులకి 5 కప్పుల వేడి నీళ్లు పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. మంటను సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ రుచికి తగ్గట్టుగా ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసి కన్సిస్టెన్సీ ఇలా లూజ్గా ఉన్నప్పుడే దించేసుకోవాలి. చల్లారాక ఇంకొంచెం గట్టిపడుతుంది. ఈ అటుకుల పొంగల్ని చట్నీతో పని లేకుండా మరింత టేస్టీగా తినడం కోసం ఇక్కడ తడకా వేస్తున్నాను. హీట్ అయిన ఆయిల్లో శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉంటే అల్లం తురుము, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఇవన్నీ వేగిన తర్వాత చివరిలో టేస్ట్కి తగ్గట్టుగా కారపొడి వేసి అంతా కలుపుకొని స్టవ్ ఆపేసి అటుకుల పొంగల్లో కలిపేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండే తడకా పొంగల్ రెడీ అయిపోతుంది. వీడియో డీటెయిల్గా చూడాలి అనుకుంటే కింద కనిపిస్తున్న టైటిల్ మీద క్లిక్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్.